ఇంకా మా ఉపనిషత్తులు ఋషులు ఎంత అద్భుతంగా చెప్పారంటే, నిజం చెప్పాలంటే మన సమస్యల్లా ఏంటి, భయం అంతా ఏంటి, మరణం గురించే భయం. అంతే కదా! ఎవరైనా ఏదైనా చిన్న జబ్బు చేసింది, ఏమొస్తుందో అని భయం. అవతల వాళ్ళకి ఏమొస్తుందో, మన వాళ్ళకి ఏం జరుగుతుందో అనేటువంటి భయం. వాళ్ళేం చెప్పారు, మరణం అంటే ఏం అర్థం చెప్పారు వాళ్ళు? మరణం అంటే జస్ట్ మార్పు. అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇలా మారుకుంటూనే ఉన్నాంగా. ఇప్పుడు చిన్నగా పుట్టాము, కొంచెం మధ్య వయసు వచ్చింది, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చింది. ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ మార్పులు అన్నీ కూడా మన భౌతికంగానే జరుగుతున్నాయి తప్ప లోపల ఉన్నటువంటి మన మనసుకు అటువంటి మార్పులేం జరగడల్లా. ఎవరినన్నా అడగండి, నాకు అసలు వయసు వచ్చినట్టే నాకు అనిపించట్లేదండి, నేను చిన్నప్పుడు ఎలానో అలానే ఉన్నాను అంటారు. అంటే కారణం ఏంటి? ఈ మనసు అనేది భౌతికంగా కనుక కొంచెం మనం తీసేసి ఆలోచిస్తే ఈ మనసు అనేది పరమాత్మ తత్వమే. భగవతత్వానికి మనసుకి మన ఆ ప్రకృతికి తేడా ఏం లేదు. నాది, నా కోరిక, నా స్వార్థం అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు భౌతికంగా ఆలోచిస్తున్నప్పుడు భౌతికం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, మళ్ళీ కాలంలో క్షణం మార్పులు జరుగుతూ ఉంటుంది. కానీ మారకుండా ఉన్నటువంటి భగవతత్వ శక్తి అయితే ఒకటి ఉన్నది. ఏంటి ఆ శక్తి లక్షణాలు ఏంటి? దానికి నామం లేదు, పేరు లేదు, దానికి ఒక రూపం లేదు, తర్వాత దానికి ఒక గుణం లేదు, ఆ తర్వాత అది కదలదు, ఆ తర్వాత దానికి ఇంకా ఏంటి నిర్వికల్పం, ఆ సంకల్పం ఈ సంకల్పం అదేది చెయ్యదు. నిశ్చలంగా ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నది, ప్రతి చోట ఉన్నది, మనతో కూడా ఉన్నది. పోనీ ఏమైనా ముక్కలుగా ఉందా, నా దగ్గర కొంచెం, ఇంకోళ్ళ దగ్గర కొంచెం, ఇంకోళ్ళకి కొంచెం, ఏమీ లేదు. అది అఖండం, అందరి దగ్గర ఉన్నది. అదే భగవతత్వ శక్తి. కాకపోతే ఏమైపోయాము, ఎప్పుడో మన ఋషులు ఎన్నో వేల సంవత్సరాలు రాసినప్పుడే, ఆ తర్వాత ఎందుకు మన అన్నమయ్య కూడా పాట పాడాడు కదా 1500 సంవత్సరాల నాడు, నాకు వదలట్లేదు ఈ కోరికలు, నేను వదిలితే తప్ప వదలవు అని రాశాడు కదా. అంటే అప్పటి నుంచి కూడా భౌతికంగా మన బుద్ధి వికాసం చెందుతూ ఉన్నంతసేపు ఆ చెందుతున్న క్రమంలో భౌతికంగా అభివృద్ధి చెందుతున్నాం. కానీ చివరి స్థితికి వచ్చినప్పుడు ఎలా ఏంటి, ఈ మరణం ఏంటి అనేటువంటి ఏదో ఫార్మల్ విచారణ తప్ప, నిజంగా అసలు నాకు సత్యం తప్ప ఇంకొకటి ఏమీ వద్దు అనేటువంటి అన్ని త్యాగాలు చేసి ఆ పరమాత్మతత్వం కోసంగా కనుక కృషి చేస్తున్న వాళ్ళు మనకి తక్కువే కనిపిస్తారు. అలా అయితే తప్ప సత్యం అనేది అవగాహనకి రాదు. సత్యం అవగాహనకి రావాలి అంటే ప్రపంచం తలుపులు మూసేయాలి, మన జీవ కోరికలు మూసేసుకోవాలి. అలా ముయ్యనంత వరకు మనం చేస్తున్న ఆధ్యాత్మిక సాధనైనా, ఆ తర్వాత మనం చేస్తున్న పూజలైనా, సేవలైనా ఏదో తాత్కాలికం. మనం కూడా ఏదో నేను అది చెయ్యాలి అనేటువంటి భావం తప్ప అది సత్యంగా చేసేది కాదు. ఎందుకు ప్రపంచం తలుపులు ముయ్యాలి? ప్రపంచం తలుపులు ముయ్యకపోతే నా పేరు, నా ప్రతిష్ట, నాకు అక్కడికి పోతే నాకు ఇది గౌరవించారు, ఇక్కడికి పోతే అది గౌరవించారు అనిపిస్తుంది. అవి పోందే మళ్ళీ వాటి కోసమే మనం పరుగులు పెట్టడం, మళ్ళీ నా చిన్న కోరికల కోసమే నేను చేస్తే దానికోసం పరుగులు పెట్టడమే. వీటిలో నుంచి బయటపడాలంటే వీటిలో మనం ఉండాలి 100%. కానీ ఇండిఫరెంట్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి.